హలో, ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వంట ఆరికలతో కిచిడి చేస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. తగినంత ఆయిల్ వేసుకున్నానండి. నేను ఒక కప్పే చేస్తున్నాను. లవంగా, చెక్క, బిర్యానీ ఆకు వేసానండి. పెద్దుల్లిపాయలు వేసేస్తున్నాను. ఇవన్నీ ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నానండి. పెద్దుల్లిపాయలు కూడా వేసాను. కాస్త బాగా వేగేంత వరకు వేపానండి. నేను కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసానండి. పచ్చిమిరపకాయలు కూడా వేపుకుంటున్నాను. చాలా బాగుంటుందండి కిచిడి ఇలా చేసుకొని తింటే. చూడండి, ఇలానే వేపుకుంటూ సిరిధాన్యాలలో ఇదొక ధాన్యం కదండి. ఇప్పుడు అందరు ఇలానే వేసుకుంటున్నారు. నేను జీడిపప్పు కూడా వేసానండి. జీడిపప్పు, క్యారెట్ మొత్తం వేసానండి. ఏ కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చండి. కిచిడి కోసం చాలా బాగుంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు అందరు ఇవే కదండి చేసుకునేది. ఆరికలు, సోమలు, జొన్నలు ఇవే చేస్తున్నారండి. బాగా ఇలానే వేపేసుకొని సిమ్లో పెట్టుకోనండి. కొంచెం అలానే కొంచెం మొత్తం అలా వేపేసేసుకొని కరివేపాకు వేసుకొని అల్లం తురిమానండి. నేను తురిమిన అల్లం వేసానండి. బాగా వేపేసుకోవాలి. మరి ఒక మంచి కలర్ వచ్చేటట్టు వేపుకొని ఇలానే అండి. నేను దోసకాయ వేసానండి. ఏవైనా వేసుకోవచ్చు అండి. దోసకాయ వేసుకోవచ్చు, మొత్తం ఏ కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు. దొండకాయలు కానీ, బెండకాయ తప్పితే ఏమైనా వేసుకోవచ్చు. టమాటాలు కూడా వేసానండి. వేసుకొని కొంచెం మగ్గిచ్చేంత వరకు సిమ్లో పెట్టానండి. నేను ఇలానే సిమ్లో పెట్టేశాను. ఇలానే వేపుకుంటూ మాడిపోకుండా అడుగంటకోకుండా వేపుకోవాలండి. చూడండి, ఇలా వేపుకున్న తర్వాత కొంచెం మగ్గినాయి చూడండి. పచ్చి బఠానీలు వేసుకోవచ్చు. నేను ఇవాళ వేయలేదండి. ఎప్పుడు వేస్తాను పచ్చి బఠానీలు కొని. అవి అప్పుడు ఇవన్నీ ఇప్పుడు తినాలంటే కొంచెం అచ్చంగా అలానే వండుకుంటే ఇష్టంగా తినరండి. ఇలా కిచిడి లాగా, ఉప్మా లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలానే వేపేసేసుకొని శుభ్రంగా చూడండి అలానే వేపుకుంటున్నాం. మగ్గిపోతున్నాయి. నేను సిమ్లోనే పెట్టానండి. ఆ లోపల నేను పప్పు వేసాను చూడండి. నానబెట్టేసుకున్నాను. ఒక అరగంట నానతాయి సాయిపప్పు. ఒక కప్పు నిండుగా నానబెట్టుకున్నానండి. సాయిపప్పు కొని వేపుకున్నాను. అవి కాసేపు దానితో పాటు మగ్గనిచ్చానండి. కొంచెం కలర్ కోసం పసుపు వేసానండి. అలానే మొత్తం మగ్గేంత వరకు అలానే వేపుకుంటానే ఉన్నాను. మీడియం సైజులో పెట్టానండి. ఫస్ట్లో సిమ్లో పెట్టాను, తర్వాత మీడియం సైజులో పెట్టాను. అదంతా మగ్గేంత వరకు చూడండి. మొత్తం ఇలానే వేపేసుకున్నాను. ఇలానే వేపేసుకొని బాగా మగ్గేంత వరకు కరివేపాకు వేసానండి. కరివేపాకు, కొత్తిమీర మొత్తం వేసి మళ్ళీ మగ్గనిచ్చాను. వేయనండి, ఆరికలు వేసాను. నేను ఉప్మా రవ్వలాగా చేపించుకున్నానండి. ఎక్కువ తెచ్చుకుంటాను, పట్టి పెట్టుకొని కొంచెం రవ్వలాగా తొందరగా ఉడికిపోతాయని రవ్వలాగా చేస్తానండి ఆరికల్ని. ఒక గ్లాసుకి నేను 4 గ్లాసులు వాటర్ పోసానండి. 4 గ్లాసులు వాటర్ పోసి తగినంత సాల్ట్ వేసానండి. సరిపోగా సాల్ట్ వేసాను. వేసి మూత పెట్టేసి పెట్టానండి. 4 విజిల్స్ రానిచ్చానండి. 4 విజిల్స్ వచ్చేసినాయి, తీసానండి. చాలా బాగా కుదిరింది చూడండి. ఎంత బాగుందో అసలు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి, ఆరికలు కిచిడి సూపర్.